ఆరంభ దినాల్లో భగత్ సింగ్ గారు ప్రభువుని ఎరిగి ఆయా స్థలాల్లో వాక్యం ప్రకటించేటప్పుడు ఒకసారి చెన్నైకి దూరంగా అంటే కొండ ప్రాంతాలకు అక్కడికి వెళ్ళి కొంతకాలము ప్రభుత్వం కనిపెట్టిన తర్వాత తిరిగి చెన్నై మీదుగా ట్రైన్లో వెళుతూ ఉంటే ఆ సంగతి కొంతమందికి తెలిసింది. భగత్ సింగ్ గారిని రైల్వే స్టేషన్లో కలవాలని అక్కడ ఆయన పరిచయ ద్వారా మెయిల్ పొందిన వారు స్టేషన్కి వచ్చినారు. ఆ రైలు ఆ దినాల్లో ఎక్కువసేపు ఆగిపోయాయి కదా, అలాగే ఎక్కువసేపు ఆగిపోయాయి. ప్లాట్ఫామ్ అంతా జనసంద్రంతో నిండిపోయింది. అప్పట్లో ఈ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ వాకీ టాకీలు లేవనుకుంటే జెండా ఊపేదే. ముందు డ్రైవర్ జెండా ఊపితే వెనక గార్డు జెండా ఊపేది. కనుక అలా ఊపేది వీళ్ళకి కనిపించలేదు ప్లాట్ఫామ్లో మనుషులను బట్టి. ట్రైన్ అలాగే ఆగిపోతే తర్వాత ఎలాగో మొత్తానికి అది స్టేషన్ మాస్టర్ తెలిసింది. ట్రైన్ ఎందుకు ఆగిపోయిందంటే భగత్ సింగ్ గారు ఒక దేవుని సేవకులు ఈ ట్రైన్లో వెళ్తున్నారంట, ఆయన్ను చూడటానికి ఈ ప్రజలందరూ వచ్చినారంట అని తెలిసింది. ఆయన ఏ బోగిలో ఉన్నాడు, ఆయనతో మాట్లాడితే ఇదంతా సెట్ అవుతుందని అప్పుడు స్టేషన్ మాస్టర్ అటు ఇటు ఎత్తుకొని మొత్తానికి భగత్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారంట, సార్ మిమ్మల్ని బట్టి ట్రైన్ ఆలస్యమైంది అని. భగత్ సింగ్ గారు షాక్, నన్ను బట్టి ట్రైన్ ఆలస్యమైంది? అవును సార్, మిమ్మల్ని బట్టి. నన్ను బట్టి ఏం ట్రైన్ ఆలస్యం? నేను వచ్చేసారండి, కానీ మిమ్మల్ని చూడటానికి వచ్చిన వాళ్ళు వెళ్ళట్లేదండి, వాళ్ళని వెళ్ళమని చెప్పండి అని చెప్పా. సరే మీరు చెప్పండి, మేము చెప్తే వెళ్ళట్లేదండి, మీరే బయటకు వచ్చి వెళ్ళమని చెప్పండి అంటే అప్పుడు భగత్ సింగ్ గారు ఆ ట్రైన్ భోగి తలుపులు ఉంటాయి కదా, తలుపుల దగ్గరికి వచ్చి ఓకే అందరు ప్రార్థన చేస్తాను, ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోండి అని అన్నారంట. అప్పుడు ఆ దయచేసి అక్కడ ప్రార్థన చేశాడు. ఇప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోయేటప్పుడు అన్నారంట, బ్రదర్ గివ్ అస్ ఏ వర్డ్, గివ్ అస్ ఏ సింగిల్ రెఫరెన్స్, ఒక వాక్యం చెప్పండి, ఒక వాక్యం ఇవ్వండి, ఒక వాక్యం ఇవ్వండి అంటే అప్పుడు ఆ దేవుని దాసుని నోట్లో నుండి బయటకు వచ్చిన వాక్యము లేవికాండం 6:13, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఎందుకు ఆ వాక్యం చెప్పాడో తెలియదు ఆయన, కానీ అది మొదలుకొని ఇప్పటిదాకా ఆయన ద్వారా ఆరంభించబడిన పరిచర్యను దేవుడు ఇంకా మండిస్తూనే ఉన్నాడు. ఒకసారి బాగా మండింది అనుకో, ఒకవేళ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆరిపోకుండా కాపాడుతున్నాడు. అది ప్రభుకు స్తోత్రాలు. బైబిల్లో రాయబడింది, మకమకలు ఆడుచున్న అవిసనారు ఒత్తిన ఆయన ఆర్పాడు. ఆడటానికి సిద్ధమైందని లోకమంతా చూస్తుంది, అయిపోయింది, ఆరిపోతుంది, కొట్టుమిట్టాడుతుందని. కానీ దేవుడు ఆర్పకుండా దాన్ని కాపాడుతూనే వచ్చినాడు. రక్షణ కొరకైన నిప్పు. మనం రక్షించబడినప్పుడు అనేకుల అనుభవంలోనికి రావాలని వారి కొరకు ఎంతో ప్రయాసపడుతూ వచ్చినాం. కానీ రోజులు గడిచే కొలది వారిని గురించిన భారమే పూర్తిగా పోయింది మన హృదయంలో నుండి. మన బంధువులైనా, తల్లిదండ్రులైనా, ఇరుగు పొరుగు వారైనా, భర్త అయినా, భార్య అయినా, వాని గురించి ఆలోచన లేకపోవడం చాలా విషాదకరమైన సంగతి.